ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ఈరోజు 14వ పాసురం. 5వ పాసురం దాటిన దగ్గర నుండి అంటే 6వ పాసురం నుండి ప్రతిరోజు ఒక్కొక్క గోపికను నిద్ర మేలుకొలుపుతూ ఉన్నారు. ఈవేళ 9వ గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు. 8 మంది గోపికలు అయిపోయారు. చూస్తూ ఉండగానే తిరుప్పావే సగం అయిపోయిందండి ధనుర్మాసం. 9వ గోపికను నిద్ర మేలుకొలుపుతూ ఉన్నారు. మంచి గోపిక. ఈ గోపిక వీళ్ళకి ఎలాంటి సందేహం కలుగుతుందంటే ముందు రోజు రాత్రి కృష్ణుడు ఈమె దగ్గరకు వచ్చేసే ఉన్నాడు. ఎందుకంటే ఈమెను వదిలిపెట్టి ఆయన ఉండలేడు కాబట్టే ఈవిడ పొద్దున్న లేవలేకపోయింది. లేకపోతే ఈవిడ అలా ఉండే మనిషి కాదు. ఆవిడ అసలు ఉండలేదు. స్వామి విరహాన్ని ఓర్వలేదు ఆవిడ. మరి నిద్ర లేవలేదు రాలేదు అని అంటే అర్థం తప్పనిసరిగా ముందు రోజు రాత్రి స్వామి ఈ గోపెమ్మ దగ్గరికి వచ్చాడు, కలిపే ఉన్నారు అని అర్థం అన్నమాట. అలాగా డైరెక్ట్గా అనకుండా పరోక్షంగా ఎలా మాట్లాడుతూ ఉంటారో ఈ బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికలు ఎలాగ భావాలు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారో ఈ పాశ్రంలో చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూద్దాం. உங்கள் புழை கடை தோட்டத்து வாவியுள் செங்கழுநீர் வாய் நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ఏలోరెంబావాయ్. అమ్మా, నల్ల కలువలు ముకుళించుకుపోయాయి, ఎర్ర కలువలన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి. తెల్లవారిందనడానికి ఇంతకంటే గుర్తేమిటి ఉంటుంది గనక అని అంటున్నారు బయట ఉండే గోపికలు. లోపల ఉండే గోపిక అంటుంది, ఏం కాదులే, మీ అందరికీ తొందర ఎక్కువ, అందుకే ఆ కనిపించిన కలువలన్నింటినీ కూడా ఇలాగా రెక్కలన్నీ ఇలాగా పీకేసేసి తెల్లవారిపోయింది, మీకు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలన్నంత త్వరగా ఉంది కాబట్టి మీరు అలా చేశారమ్మా అని అంటుంది. అయ్యో తల్లి, ఇక్కడెక్కడో కాదమ్మా, మీ ఇంటి పెరటి తోటలో ఉన్నటువంటి కలువల గురించి మాట్లాడుతున్నాం మేము. ఇవంటే మేము చేసామనుకోవచ్చు, మీ ఇంట్లో పెరటిలో ఉండేటటువంటి పుష్పాలను మేమేం చేస్తాం కనుక అని వీళ్ళు ఒక చురకంటించారు. అంటే మీ ఇంట్లో దిగుడు బావిలో అంటే లోపలగా ఉండేటటువంటి ఆ దిగుడు బావి లోపల ఉండేటటువంటి కలువలు గురించి మేము మాట్లాడుతున్నాం అని అంటున్నారు. ఇందులో ఒక గమ్మత్తు ఉందన్నమాట. ఏంటంటే ముందు రోజు స్వామి ఈ గోపెమ్మ ఇంటికి వచ్చాడు. ఆవిడ అలాగ పెరటిలో కూర్చొని ఉంది. స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉంది.
అప్పుడు వెనక నుండి వచ్చినటువంటి స్వామి ఆ గోపెమ్మ కళ్ళు కాస్త మూసేశాడట. ఎవరో చెప్పుకో కనుక్కో అన్నట్టుగా. వెంటనే ఆవిడ ఎవరో తెలుస్తుంది కదా, కానీ కాసేపు స్వామిని ఉడికించటానికి ఏదో వీళ్ళ పేరు వాళ్ళ పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి ఆ స్నేహితురాలు ఈ స్నేహితురాలు అంటూ రకరకాలుగా చెప్తుందనమాట. ఇలాగా దాగుడు మూతల ఆటలు ఆడుకున్నారనమాట వాళ్ళిద్దరూ కూడా ముందు రోజు రాత్రి అని భావన చేసినటువంటి ఈ ఆండాళ్ళు, ఈ స్నేహితుల బృందం అంతా ఏం చేసింది, ఈ అలా ఉండొచ్చులే, లేకపోతే నువ్వు లేవకుండా ఉంటావా, ఉండవు కదా, కాబట్టి ముందు రోజు స్వామి నువ్వు అబ్బా పెరటి తోటలో ఎన్ని ఆటలు దాగుడు మూతల ఆటలు ఎన్ని ఆడుకున్నారమ్మా అని చెప్తున్నారు. సెంకజునీర్వాయ్ నెగిజింద ஆம்பல்வாய் கும்பினகான தங்கள் திருக்கோயில் సెంగిడువాన్ పోహిన్రార్. వెంటనే ఆ లోపల ఉండేటటువంటి గోపికకు అర్థమైంది, ఓహో వీళ్ళు కృష్ణుడు నేను కలిపి ఉన్నామని అనుకుంటున్నారా, ఆహా చెప్తా ఉండి వీళ్ళ పని అని అనుకోనమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు, నేనేదో అందరూ వచ్చారో రాలేదో కానీలే అని నేను ఎదురు చూస్తున్నా తప్ప మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి నేను స్వామితో ఉండాలని కాదు కదా నేను అనుకుంటుంటా అని చెప్పింది ఈ గోపిక. చూడండి, నల్ల కలువలు ముకుళించుకుపోయాయి, ఎర్ర కలువలు వికసించిపోయాయి. అంటే ఏంటంటే అందులో ఉండే అంతరార్థం అన్ని చోట్ల అండి, మన ఆధ్యాత్మిక సమస్త వాంగ్మయములన్నింటిలో కూడా స్వామి యొక్క నేత్రములు చక్కటి అరుణవర్ణంలో ఉంటాయి, ఎర్రటి నేత్రములు అనమాట. అంటే వాత్సల్యము అనేటటువంటి గుణము చేత నింపబడినటువంటి కళ్ళు అనమాట స్వామివి. అందుచేత ఆ లేత గులాబీ రంగులో ఉంటాయండి ప్రేమ వల్ల. అలాగా స్వామిని పుండరీకాక్షుడు అని అంటాం, అంటే ఆ పద్మము ఎలా ఉంటుందో అలాంటి ఒక నేత్రములు కలిగినటువంటి వాడు స్వామి అని కదా. కమల నయనుడు, కమల సులోచన విమల తటాకిని మరాళగామి, ఇలా మనం కీర్తిస్తుంటాం. కమలముల వంటి లోచనములు అనమాట స్వామివి. అయితే ఈ గోపెమ్మని చూడగానే ఆయన కళ్ళ తెరుచుకున్నాయంట. మనకి ఏదైనా చాలా ఇష్టమైంది చూడగానే ఎలా అండి కళ్ళు ఇలా అనేస్తాం మనం, అంటే ఎంత బాగుంది అనే ఆనందం అనమాట. అలాగా మరి స్వామికి ఏంటి ఆనందం, ఈ గోపిక కనిపించడం, ఒంటరిగా కనిపించడం మహా ఆనందం అన్నమాట. అలాగా ఆ గోపెమ్మని చూసి స్వామి నేత్రాలు ఇలా పెద్దగా అయిపోయాయి. అలా వచ్చేసి ఆవిడ నేత్రాలు ఇలా మూసేశాడు కదండి. దాగుడు ఎవరో చెప్పుకో చూద్దాం అన్నప్పుడు అలా చేస్తాం కదా, అలాగా ఆవిడ కళ్ళు మూసేశాడు. ఆవిడ కళ్ళు ఎటువంటివి, చక్కటి కాటుకతోటి అలంకరింపబడినటువంటి చల్లని విశాలమైనటువంటి నేత్రములు. అమ్మవారి నేత్రములు ఎప్పుడూ నల్లగా చెప్తారండి, స్వామివారి నేత్రములు ఎప్పుడూ కూడా ఎరుపు వర్ణంలో చెప్తారు, ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, ఇది కామన్ పాయింట్. అలాగా అమ్మవారి నల్లటి నేత్రం, ఓ స్వామి రాముల వారు సీతమ్మ తల్లి ఎప్పుడు ఇలా వాదం చేసుకుంటూ ఉండేవారట అప్పుడప్పుడు సరదాగా చమత్కారానికి. అసలు ఎవరు గొప్ప, రాముల వారు గొప్పనా సీతమ్మ తల్లి గొప్పనా? ఎందుచేతనంటే శ్రీ వాల్మీకి మహర్షుల వారు ఏం చెప్పారు, సీతాయాస్ చరితం మహత్, అసలు ఏముందండి రాముడు, అసలు సీతమ్మ వారు లేకపోతే రామాయణం ఏముంది గనక అని అంటారనమాట ఆయన. అందుచేత రామాయణము అని అంటే ఏంటి, రామస్యాయనం కాదు, రాముడి యొక్క కథ కాదు, రమ అంటే అమ్మవారు సీతమ్మ తల్లి, రమ యొక్క కథ అంటే సీతాయాస్ చరితం మహత్ అని అన్నారనమాట వాల్మీకి మహర్షుల వారు. కాబట్టి అలాగా సీతమ్మ అందమైనదా, రాముడు అందమైనవాడా, సీతమ్మ గుణములేంటి, రాములవారి గుణములేంటి, సీతమ్మ మాట తీరేంటి, రాములవారి మాట తీరేంటి, అలాగా సీతమ్మ వంశం ఏమిటి, రాములవారి వంశం ఏమిటి, ఆ వంశంలో ఉండేటటువంటి గొప్పతనాలేంటి, ఇలాగా కంపారిటివ్ స్టడీ అంటారు చూసారా, అలాగా రాముల వారికి సీతమ్మ వారికి ఎప్పుడు కూడా ఒక పోటీ నడుస్తూ ఉండేదట. మిగిలినటువంటి పెద్దలు కానీ వాళ్ళు ఎవరైనా కూడా అసలు ఎవరు గొప్పరా అని అంటే, ఈవిడ అంత గొప్ప చక్రవర్తికి కూతురైతే రాముల వారు కూడా చక్రవర్తికి కొడుకు, ఇలాగ అన్నిటిల్లో కూడా పాపం స్వామి ఎలాగో కష్టపడి అమ్మతోటి సమానంగా వచ్చారట. కానీ ఒక్క చోట మాత్రం స్వామి ఓడిపోయారట. ఎక్కడా,
అమ్మ యొక్క నేత్రములతో స్వామి యొక్క నేత్రములు సరితూగలేదు. ఎందుచేత నల్లని కాటుకచే చల్లని హృదయమును కలిగి ఉన్నటువంటి తల్లి. అంటే మంచి దృష్టి, కాటుక మంచిగా పెట్టుకుని నేత్ర సౌందర్యం అంటే ఏంటి అర్థం? అంటే మంచి భక్తి కలిగినటువంటి వారు అని అర్థం అన్నమాట. ఆవిడకి ఎవరి మీద ఉంది భక్తి? స్వామి పైన భక్తి ఉందన్నమాట. కనుక ఎన్నిటిల్లో రాముల వారు సీతమ్మ తల్లి సమానమే అయినప్పటికీ కూడా నేత్ర సౌందర్యం అనే పాయింట్ దగ్గరకు వస్తే ఓడిపోతారట స్వామివారు. అలాగా అసితేక్షణ అని అంటారు. అంటే చిక్కటి నల్లటి కాటుకను పెట్టుకున్నటువంటి అమ్మవారు అన్నమాట. ఆవిడ నేత్రములే నల్లగా ఉంటాయన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, అందుకని ఈ గోపిక కూడా అసితేక్షణలాగా అంటే అమ్మవారి యొక్క అంశములాగా ప్రార్థిస్తూ ఆవిడ యొక్క నేత్రములను మూసివేసినటువంటి స్వామి యొక్క ఘట్టాన్ని వీళ్ళందరూ కూడా స్మరిస్తున్నారు. అయితే అదే సమయానికి తెల్లవారింది కాబట్టి అమ్మా తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్రారి, అందరూ కూడా యతులైనటువంటి వారు, కాషాయ వస్త్రమును ధరించినటువంటి యతివరేణ్యులు ఏం చేస్తున్నారు? తిరుక్కోయిల్ ఆ దివ్యమైనటువంటి ఆలయముల తలుపులను తెరవడం కోసం ఈ కుంచెకోల అని అంటారండి, దాన్ని పట్టుకొని బయలుదేరుతున్నారు. ఎలా పట్టుకుంటారు దాన్ని? ఇలా పట్టుకుంటారు. ఏంటిది? ఆచార్య ముద్ర ఏమండి. కాబట్టి అలాగా తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్రార్ వెళ్తూ ఉన్నారట. ఎందుకు? వీళ్ళు వెళ్ళి దాని ఆ ఆలయం యొక్క ద్వారములు తెరిస్తే కానీ అక్కడ వాళ్ళు తెరవడానికి వీలవుతుంది. అందుచేత ఈవేళకి కూడా మనం తిరుమల, కంచి, శ్రీరంగము, అహోబిళము ఇటువంటి దివ్యదేశాలు చూసినట్లయితే ఆ అయ్యగారులు వచ్చేసి ముందు శ్రీ వైష్ణవ ఆయిరములు వాటిని అనుసంధానం చెయ్యాలన్నమాట. అలాగా ఈ యతివరేణ్యులైనటువంటి ఈ సన్యాసులు అందరూ కూడా మంచి భక్తి ప్రపత్తులతోటి తాళపు చెవులను ఇలా పట్టుకొని ఆలయాలకే ఎగుతున్నారు. ఎలా ఉన్నారట వారు? తెల్లని పలువరసతోటి ఉన్నారు. అంటే ఏంటండి? సాత్విక ఆహారాన్ని తీసుకుంటారని, సాత్వికమైన సంభాషణలు చేస్తారని అర్థం అన్నమాట. తంగల్ తిరుకోయిల్ సెంగిడువాన్ పోగిన్రార్, అమ్మ వాళ్ళందరూ కూడా ఆలయాలకి వెళ్తున్నారు తల్లి, నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి అని అంటున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఎంగళై మున్నం యజుపువాన్ వాయ్పేసుం. మనం నిన్న రాత్రి కలుసుకున్నప్పుడు అందరం సరే రేపు ఉదయం తెల్లవారు జాము అవ్వకుండగానే ఇంకా తెల్లవారకుండానే అందరం కలుద్దాం, ఇక్కడ ఈ స్థలంలో అందరం కలుద్దాము, అందరం కలిసి స్వామి దగ్గరికి వెళ్దాము అని అందరం మాట్లాడుకున్నాం కదా, నీకు గుర్తే కదా. అలా మాట్లాడుకున్నప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? ఏం చెప్పావంటే, అమ్మ మీరందరూ శాంతించండి, అందరూ హాయిగా ఆదమరచి కంటి నిండా నిద్రపోండి, ఇంతకాలం మన పెద్దవాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు, ఇప్పుడు వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవటానికి వెళ్ళండమ్మా అని అనుమతి ఇచ్చారు. ఇక చాలు, ఇంతకాలం మన కంటికి నిద్రలు లేవు కదా, పాపం మీరెవ్వరూ కూడా నిద్రలు పోలేదు స్వామికి దూరం అయిపోయి, ఇప్పుడు మనకు అనుమతి లభించింది. ఎన్నో గడియలు లేవు, చాలా తక్కువ సమయంలో మనం స్వామిని సేవించుకుంటామన్నమాట. కాబట్టి మీరందరూ కూడా హాయిగా ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకొని కళ్ళ నిండుగా నిద్రపోండి. అమ్మో అలా నిద్రపోతే ఎలా? స్వామి దగ్గరికి వెళ్ళాలి కదా, నేనున్నాను కదా, నేను వచ్చేసి చక్కగా మీ అందరినీ లేపేస్తాను, లేపేసి అందరం వెళ్ళొచ్చు స్వామి దగ్గరికి, అందరం కలిపి వెళ్ళొచ్చు అని ఎంగళై మున్నం యజుపువాన్ వాయ్పేసుం, నేనే వచ్చి మీ అందరినీ నిద్ర మేలుకొలుపుతాను అని అన్నటువంటి ఈ గోపిక ఇప్పటికీ 1 2 3 4 5 6 7 8 గోపికలను నిద్ర మేలు కొలిపేదాకా ఇంకా లేవలేదు ఈవిడ కదండి.
అంటే కరెక్ట్గా 8, కరెక్ట్గా 10 మందిరి అని అనుకోకూడదండి. అంటే అటువంటి స్వభావము గుణము కలిగినటువంటి వారిని అందరినీ కూడా ఒక పాశ్రంలో మేలుకొలిపిందని అర్థం. మళ్ళీ 6వ పాశ్రంలో ఒక స్వభావం కలిగినటువంటి గోపిక, 7వ పాశ్రంలో మరొక స్వభావం కలిగిన గోపిక, 8లో మరొకటి, 9లో మరొకటి, ఎలాగనమాట. అలాగా వాయిపేషం భలే భలేగున్నావమ్మా, ఇంకా నిన్ను నమ్ముకొని మేమందరం అలా నిద్రపోతే భలే ఉండేదిలే, ఏంటి చేయాలి నువ్వు, అందరినీ మేలుకొలపాలి అనేటటువంటి ఒక మాటను ఇచ్చేసి దానిని పూర్తిగా మర్చిపోయి హాయిగా ఇంకా అందరినీ నిద్ర మేలుకొలిపిన దాకా కూడా లేవకుండా ఉంటావా అని అంటూ నంగాయ్ యజుందిరాయ్. చూడండి, భాగవతోత్తములు ఒకరికొకరు ఎలా విలువ ఇచ్చుకోవాలో చాలా చక్కగా చెప్తుంది ఆండాళ్ తల్లి. నంగాయ్ అంటే పరిపూర్ణురాలా అని అంటుంది. అంటే మంచి పరిపూర్ణత భావాలు కలిగినటువంటి గోపెమ్మ అన్నమాట ఈ గోపెమ్మ. యజుందిరాయ్ నాణాదాయ్ నా ఉడయాయ్. అయ్యో, ఇంత సిగ్గు లజ్జ అనేటటువంటిదే లేనేటటువంటి ఓ గోపిక అని పిలుస్తున్నారు. ఎవరికి ఉండదండి సిగ్గు? భగవంతుడి యొక్క కళ్యాణ గుణములతో మమేకమైపోయేటటువంటి వారికే సిగ్గుండదండి. సిగ్గు అంటే మన లోకంలో వ్యవహరిస్తుండేటటువంటి సిగ్గు కాదండి. వాస్తవానికి నిజమైన పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి మనిషికి అసలు నిరంతరం 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 కూడా ఇంకా ఈ నామవైభవాన్ని పక్క వాళ్ళకి చెప్దాం, వీళ్ళకి చెప్దాం, వాళ్ళకి చెప్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం అని అంటూ ఇతరులలో పరమాత్మ యొక్క దర్శనాన్ని ఎలా చేయాలి అనేదే ఆ భావన చేస్తుంటారనమాట. కనుక తమతో తాము ఎలా ఉంటారో ఇతరులతో అలాగే ఉంటుంటారనమాట. ప్రత్యేకించి ఎలా ఉన్నారు కాబట్టి మనం ఇలాగ చేయాలి, సిగ్గుగా ఉండాలి, మొహమాట పడాలి, అలా మాట్లాడకూడదు, ఇలా బెంకుకుండాలి, ఇలా ఏముండదు. నాణాదాయ్ నా ఉడయాయ్. అలాగా తల్లి పరమాత్మయందు పరిపూర్ణమైన భక్తి కలిగినటువంటి నీవు ఆ లజ్జా బిడియములను వదిలివేసి సెంగొడు సెక్కరం ఏందుం తడకయ్యన్ పంగయ కണ്ണానై పాడు ఏలోరెంబావాయ్. అమ్మా, శంఖము చక్రము ధరించినటువంటి స్వామి, విశాలమైనటువంటి బాహు సౌందర్యము కలిగినటువంటి స్వామి, అలాగే చక్కటి పంకజముల వంటి నేత్రముల సౌందర్యము కలిగినటువంటి స్వామి. మరి అటువంటి స్వామి యొక్క కీర్తనలు మనం పాడదామా? పద కలిపి వెళ్దాం, కీర్తిద్దాం. నీవు లేకుండా ఎలా తల్లి మేము ముందుకు వెళ్ళగలం అని అంటూ చెప్తుంది ఆండాళ్ గోష్ఠి. సెంగొడు సెక్కరం ఏందుం తడకయ్యన్ పంగయ కണ്ണానై పాడు ఏలోరెంబావాయ్. స్వామి యొక్క విశాలమైనటువంటి బాహువులు అంటండి, ఎంత బాగుంటాయో స్వామి బాహువులు. మనకి శ్రీమద్ రామాయణంలో హనుమత్ స్వామి మొట్టమొదటిసారి శ్రీరామచంద్రుల వారిని చూసినప్పుడు అలాగే అంటారనమాట. సుగ్రీవుడు ఎవరో కనుక్కొని రాపో అని దూతగా హనుమత్ స్వామిని పంపిస్తారు రామలక్ష్మణుల దగ్గరికి. అప్పుడు హనుమత్ స్వామి వచ్చి ఏదో తాను వచ్చిన పని మర్చిపోతారనమాట. బాహవః పరిఘోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషిత అని అంటారు. అసలు వచ్చిన పని మానేసి బాబా ఏమి బాహువులవి, అసలు అలా ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా అలా వదిలేసేసారేంటి? ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఆభరణాలు పెట్టుకుంటామండి, అవి ఇవి ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ వేసుకుంటాం, ఇవన్నీ ఆభరణాలు ఎందుకు? అందం, మంచిగా అందంగా కనిపించాలి అని, అంతే కదండి. కానీ పరమాత్మ శ్రీరామచంద్రుడు ఎందుకయ్యా ఆభరణాలు పెట్టుకోవాలి అంటే స్వతహాగా ఉండే తన సౌందర్యమును దాచిపెట్టడానికి ఆభరణాలు కావాలండి ఆయనకి. కనుక
అటువంటి దీర్ఘమైనటువంటి బాహువులు, హనుమంతుడు అంతటి వాడే అన్నింటినీ మర్చిపోయి స్వామి యొక్క బాహు సౌందర్యాన్ని కీర్తించాడు అంటే ఆయన యొక్క బాహు సౌందర్యం ఎంత గొప్పదో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి అటువంటి స్వామిని కీర్తిద్దామమ్మా రా తల్లి అని లోపల పరుండి ఉన్నటువంటి గోపికను ఆహ్వానిస్తున్నారు ఆండాళ్ గోష్ఠి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.